వేదిక మీదకి రావాలి. అలాగే కామ్రేడ్ జనార్దన్ అన్న గారిని కూడా రాష్ట్ర నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు రాష్ట్ర నాయకులు అరుణక్క గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఈరోజు పారిశ్రామికంగా జరుగుతున్నటువంటి పెను మార్పులను, కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇవన్నింటినీ కూడా మన కూలకషంగా తెలియజేయడానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బి ప్రదీపను వేదిక మీదకి రావాల్సిందిగా జాతీయ నాయకులు కోరుతున్నాం. అలాగే జాతీయ నాయకులు మన ఇటు జాతీయ నాయకులు పి ప్రసాద్ అన్న గారిని కూడా వేదిక మీద రావాలి. శ్రీనివాసను కోరుతున్నాం. కామ్రేడ్స్, దేశంలో పక్క బీజేపీ ఫాసిస్టు ప్రమాదం పెరుగుతున్నటువంటి సమయంలో నిన్ననే ఎన్నికలు జరిగి తిరిగి ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి మరింత ప్రమాదానికి పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్మిక వర్గంపై మరింత దాడులు జరగకపోవడానికి సంకేతం అది, ప్రజలపై దాడులు జరగకపోవడానికి సంకేతం అది. ఈ క్రమంలోనే మనం మార్చి 28-29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉన్నది. అదేవిధంగా కార్మిక వర్గం మరింత సంఘటితమై మరింత ఐక్యమై విప్లవ కార్మిక సంఘాలు మరింత ఐక్యం కావాల్సినటువంటి స్థితిలో ఈరోజు మన ఇటు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక చీలిక కొంతమంది ఇటు రాష్ట్ర కార్యవర్గం నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి వెళ్ళిపోయారు. మన ఐఎఫ్టియు ప్రజా సంఘాలు కలిసి పనిచేద్దాం అని మనం ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా వాళ్ళు మేము పని చేయలేము, మేము వేరుగానే పనిచేస్తాం అనేటువంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. గతంలో 2013లో కూడా మనకు ఒక ఇటు చీలిక వచ్చినప్పుడు మన ఐఎఫ్టి జాతీయ కమిటీ నుంచి కూడా అట్లాంటి ప్రతిపాదన పెట్టాం. వాళ్ళు ఆనాడు కూడా తిరస్కరించారు. ఒక పక్క దేశవ్యాప్త ఉద్యమాలలో మరింతగా మనం ఒక అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఐఎఫ్టియు మరింత దృఢంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చీలిక అనేటువంటిది నష్టకరమైనటువంటి పరిస్థితి, కార్మిక వర్గానికి మన నిర్మాణానికి కూడా నష్టకరమైనటువంటి అయినప్పటికీ ఈ ప్రత్యేక పరిస్థితిలో తిరిగి సంస్థానగతంగా మన నిర్మాణాన్ని తిరిగి పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఐఎఫ్టి రాష్ట్ర కార్యవర్గం భావించింది. ఆ మేరకు ఇవాళ మంచిర్యాలలో మన రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ అనుకున్నాం, జిల్లా కమిటీలు వరకు మనం అటెండ్ కావాలనేటువంటిది అనుకున్నాం ముఖ్యుల వరకే. కనుక ఈ జనరల్ బాడీ యొక్క ప్రధానంగా మన సంస్థానగత నిర్మాణాన్ని ఇవాళ పూర్తి చేసుకోవటం, మన కార్యవర్గాలని మనకు పోయినటువంటి ఆఫీస్ బేరర్లు కానీ రాష్ట్ర కార్యవర్గాలు కానీ అటు పోయారు. మిగిలినటువంటి రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి మనం తీసుకోవాల్సినటువంటి తిరిగి కోఆప్షన్ చేసుకొని రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకునేటువంటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ప్రాధాన్యత ఇది. దానికి ముందుగా ఎట్లా సమ్మె ఉంది కనుక మార్చి 28-29 సమ్మె కూడా మన ముందున్నది కనుక మనం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో మనం సమ్మె సన్నాహక సదస్సులు మనం
ఐఎఫ్టీ స్వతంత్రంగా పెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో అయినాయి. నిన్ననే మన జాతీయ కమిటీ సమావేశం కూడా గోదావరిలో జరిగింది. అక్కడ కూడా జిల్లా జనరల్ బాడీ సమ్మె సన్నాహక సమావేశం అయిపోయింది. ఇవాళ మనకు రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం, దాంట్లో భాగంగానే మన సమ్మెను కూడా, సమ్మె యొక్క ప్రాధాన్యతను కూడా, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమ్మె ప్రాధాన్యతను కూడా మాట్లాడుకోవడానికి ముందు సెషన్, తర్వాత ఇది అయిపోయిన తర్వాత మన రాష్ట్ర స్థాయి మన జనరల్ బాడీ జనరల్ బాడీ అనేటువంటిది రెండో సెషన్ ఉంటుంది. ముందుగా ఇప్పుడు మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతాము. ఈ ప్రత్యేక సమావేశానికి హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న మొన్న జాతీయ కమిటీ సమావేశం ఈ సమ్మెకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా జాతీయ కమిటీ ఈ సార్వత్రిక సమ్మె పైన ఒక వైఖరిని ప్రకటించింది, కొన్ని కార్యక్రమాలు కూడా నిర్ణయించింది. దాంట్లో భాగంగానే నిన్నైతే గోదావరిలో సన్నాహక సదస్సు జరిగింది. వివిధ జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి సన్నాహక సదస్సులు ఐఎఫ్టీ స్వతంత్ర బ్యానర్ పైనే పిఎస్ పరిచయం చేసినప్పుడే ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఉంచారు. వాస్తవానికి ఈ రకమైనటువంటి సమావేశము మనము జరుపుకుంటాము అనేటువంటిది ఒక 15-20 రోజుల క్రితం మన గృహంలో లేదు. కొంతమంది కాంగ్రెస్ ఇటు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకత్వం మన ఇటు జాతీయ కమిటీతో వేరుపడతాము అనే పద్ధతిలో చెప్పిన తర్వాతనే ఈ ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఈ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశంలో కూడా ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయా జిల్లా కమిటీలో సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఒకరు ఇద్దరు ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ మొత్తం రాష్ట్ర స్థాయి ఇటు సభ్యుల సమీకరణ కాదు, కేవలం ఇటు జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి సమావేశంగానే ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే నేను ముందు చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. కొందరు కాంగ్రెస్ ఇటు రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు, విడగొట్టుకునేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, దాని గురించి తర్వాత రెండో సెషన్లో ఆ విషయాలు మాట్లాడుకోవచ్చు. నేను ప్రధానంగా రాబోయే సార్వత్రిక సమ్మె ఏదైతుందో దాని గురించి ఒక 2 విషయాలు ప్రస్తావిస్తాను. అందరికీ తెలుసు, బహుశా ఈరోజు ఉదయమే పేపర్లు అందరూ చూసి ఉండవచ్చు. ఈ పత్రికల్లో వచ్చినటువంటి ఇవాళ పత్రికలు తిరిగేసి చూస్తే మనకు 5 రాష్ట్రాల్లో మన జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే నిన్న కౌంటింగ్ జరిగి దాని రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది. అందరము ఈ రిజల్ట్స్ని చూసిన తర్వాత ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం అనేటువంటిది రాజకీయ పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరము కాంక్షించినాం, అందరూ కోరుకున్నాం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ బీజేపీ ఫాసిస్ట్ శక్తులు ఓడిపోతాయి అనేటువంటి కోరికతో ఉన్నాం. కానీ రిజల్ట్ మాత్రం కొంత ఉల్టా అయింది. గతంలో బీజేపీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 5 సీట్లు అయితే వచ్చినాము, అన్ని సీట్లు రాకపోయినా కొంచెం తగ్గి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ యోగి గారే ఏర్పాటు చేసేటువంటి ప్రమాదం ముందున్నటువంటి. సో ఈనాడు ఈ ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా ఉత్తరాఖండ్ కావచ్చు, ఇక్కడ బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తులు పైచేయి సాధించడం అనేటువంటిది మొదట మనం ప్రశ్న చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తులు పైచేయి సాధించడం మూలంగా మన కార్మిక వర్గం యొక్క బతుకుల పైన ఏమైనా ప్రభావం పడుతుందా అనేటువంటి ప్రశ్న కూడా మనం ఈ సందర్భంగా
వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తిరిగి బీజేపీ ప్రభుత్వం రావడం అనేటువంటిది ఈ రాష్ట్ర ఎన్నికల్లో చెప్పాలంటే బీజేపీ గత నుంచి చేస్తూ వస్తున్నటువంటి దాడి, కార్మిక వర్గ హక్కులపైన చేస్తున్నటువంటి దాడి మరింత తీవ్రతరం చేసేటువంటి వాళ్ళలోనే ఉండొచ్చు అనేటువంటిది మనం అనుకోవడం. 28-29 తారీఖున ఈ సార్వత్రిక సమ్మె జరగనున్నది. ముందు చెప్పినట్టే మన IFU జాతీయ కమిటీ చాలా స్పష్టంగా ఒక నిర్ణయం చేసింది ఏంటంటే ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయడానికి స్వతంత్రంగా మన కాళ్ళపైన మనం నిలబడి స్వతంత్రంగా కూడుకోవాలి. అదే సమయంలో వీధుల్లోకి వచ్చే ఇతర సంఘాలు ఏవైతుందో వాళ్ళతో కూడా కలిసి ఈ సభని విజయవంతం చేసుకోవడానికి కోరుకోవాలి అనే ఒక నిర్ణయం గతంలో చేస్తున్నది. ఈ సార్వత్రిక సమ్మె ఏ నిర్దిష్ట డిమాండ్ల పైన జరుగుతున్నది? ఈ సార్వత్రిక సమ్మె ప్రత్యేకించి 2 ముఖ్యమైనటువంటి డిమాండ్ల పైన జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఒకటి, కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతున్నారో ఈ లేబర్ కోడ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే లేబర్ చట్టాలే అంటాను. లేబర్ కోడ్లు ఇప్పుడు చట్టాలుగా మారిపోయినాయి. ఎందుకంటే పార్లమెంట్ పాస్ చేసింది. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే అంటామో, నిబంధనలు ఏవైతే అంటామో ఆ నిబంధనలు కూడా దేశంలో ఉన్న 26 రాష్ట్రాలు కూడా ఆ రూల్స్ కూడా ఫ్రేమ్ చేసింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసి ఉన్నది. మన IFU తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గతంలో ఒక హాజరు కూడా ఇచ్చారు. అయ్యా, ఈ లేబర్ కోడ్లు బీజేపీ సర్కార్ ఏదైతే పాస్ చేసిందో దానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి. ఎట్లయితే మీరు 3 వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించిందో అట్లనే ఈ 4 లేబర్ కోడ్లను కూడా మీరు వ్యతిరేకించాలి. అందుకోసమే రూల్స్ మీరు ఫ్రేమ్ చేయకండి. ఎందుకంటే నిబంధనలు రాకుండా ఈ చట్టాలు అమలు కావు. అందుకోసమే మన ప్రభుత్వానికి కూడా ఒక వాదన గతంలో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమా, నువ్వు రూల్స్ ఫ్రేమ్ చేయకు, ఈ కోడ్లను వ్యతిరేకించు అనేటువంటి పద్ధతిలో ఒక మెమరాండం గతంలో ఇవ్వడం జరిగింది. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మొత్తం కొత్తగా వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైనా ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని గతంలోనే ప్రకటించి ఉన్నది. సరే, ఇంతకాలం ఎందుకు ఆగిందంటే ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొత్త టాపిక్. లేకపోతే ఎప్పుడు అక్టోబర్లోనే ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రావాల్సి ఉండేది. ఈ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంతకాలం పాటు ఆగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలిచింది కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం జరిగింది. అందుకోసే కాంగ్రెస్ 28-29 తారీఖున జరుగుతున్నటువంటి 2 సమ్మె ఏదైతుందో దానికి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్లను ఎందుకు ఉపసంహరించుకోవాలని అంటున్నాం మనము? ప్రభుత్వం ఒక పక్క ఏం చెప్తుందంటే మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు తయారు చేసినప్పుడే అయ్యా, ఈ దేశంలో 44 చట్టాలు ఉన్నాయి. 44 చట్టాలు చాలా క్లిష్టతరంగా ఉన్నాయి. ఈ చట్టాలు ఉంటే మంచిది కాదు, కొన్ని చట్టాలు ఏది ఉండాలి మన దేశంలో. 4 లేబర్ చట్టాలు చేసుకుంటే సరిపోతుందనే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్లు అనేటువంటిది తీసుకురావడం అనేటువంటి జరిగింది. అది తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం పదే చెబుతున్న విషయం ఏంటి? ఇది కార్మికులకు ఉపయోగపడుతుంది. ఇది కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రకమైనటువంటి లేబర్ కోడ్లు చేశాము, 4 చట్టాలుగా మార్చాము అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది వాస్తవమేనా? ఈనాడు దేశంలో ఉన్న కార్మిక వర్గం అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు కూడా ఈ లేబర్ కోడ్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఎందుకంటే ఇది కార్మిక వర్గ ప్రయోజనాన్ని కాపాడదు, కార్మికులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కోడ్లు తప్ప మరొకటి కాదనేటువంటి అవగాహనతోనే ఇది వ్యతిరేకిస్తున్నట్టు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనం? ఎందుకంటే నిర్దిష్టంగా మాట్లాడుకోవాలంటే అన్ని వివరాల్లోకి నేను ఎడదలుచుకోలేదు. కానీ ఈ కొత్త 4 లేబర్ కోడ్లు ఏవైతే వచ్చినామో ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్. వీళ్ళు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది IR కోడ్ అనేది ఏదైతుందో పారిశ్రామిక సంబంధాల కోడ్ మరీ దుర్మార్గమైనది. ఆ పారిశ్రామిక సంబంధాల కోడే కాకుండా దానికి తోడుగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో చేసినటువంటి మార్పు కూడా కార్మికుల ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకటి, కాంగ్రెస్ చేసినటువంటి మార్పులు ఈ కార్మిక చట్టాల్లో మార్పులు ఏవైతే కోడ్ల రూపంలో ఈనాడు మన ముందుకు వచ్చినాయో దీనిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటనేటువంటి క్లుప్తంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకటి, గతంలో ఉన్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఈ కోడ్లు రాకముందు ఉన్న లేబర్ చట్టాల ప్రకారంగా
పరిశ్రమ అనేటువంటి దానికి ఒక నిర్వచనం ఉండేది. ఫలానాది పరిశ్రమ, బొగ్గు పరిశ్రమ ఉన్నదనుకో, అదొక పరిశ్రమ. ఆ పరిశ్రమలో కార్మికులకు యజమానులకు ఏదైనా వివాదం వస్తే పారిశ్రామిక వివాదాల చట్టం కింద మనం కేసు వేసుకోవచ్చు. ఇదంతా ఉంటుండే. ఇప్పుడు చేసినటువంటి మార్పు ఏంటంటే పరిశ్రమ అనేటువంటి నిర్వచనం నుంచి కొన్ని సంస్థని బయట పెట్టేసేది. ఇప్పుడు హైదరాబాద్ నగరమో లేదా పెద్ద పెద్ద నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదా పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వచ్చేసాయి. గతంలో ఉన్న చట్టాల ప్రకారంగా అక్కడ మనం ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని ఆర్గనైజ్ చేసుకొని యూనియన్ పెట్టే హక్కు ఉండేది. లేదా ఒక వివాదాన్ని ప్రభుత్వం ముందు, ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ లేబర్ ముందు వివాదాన్ని లేపేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు చేసినటువంటి మార్పు ఏంటంటే ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా పరిశ్రమ అనేటువంటి నిర్వచనం నుంచి బయట పెట్టేసారు. అంటే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నావో, కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతున్నావో, ఇటువంటివన్నింటినీ కూడా పరిశ్రమ అనేటువంటి నిర్వచనం నుంచి బయట పెట్టేసారు. ఇది ఒక పెద్ద మార్పు. ఇది నిజంగానే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కార్మికుల బతుకుల పైన ప్రభావం చేయదా అంటే ఖచ్చితంగా చేస్తుంది. సంఘటితం కావడానికి అడ్డుకుంటుంది ఇటువంటి మార్పు. మొత్తం ఇది ఉంటే మనం ఇంకోటి కూడా చూస్తాం. దేశంలో ఈ 44 చట్టాల్లో 29 చట్టాన్ని ఏదైతే 4 చట్టాలుగా రూపొందించారో, 4 కోట్లుగా, దేశంలో మనం చూస్తే పారిశ్రామిక రంగం కావచ్చు, లేదా సర్వీస్ రంగం కావచ్చు, మనం చాలా ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే పోతున్నాం. ఏం చెప్తున్నాము? అయ్యా 91లో వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు ఏవైతున్నామో దాని పర్యవసానంగా దేశంలో పర్మనెంట్ ఉద్యోగాలు అనేటువంటి తగ్గిపోతున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికపైనే ఉద్యోగాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కాంట్రాక్టీకరణ పెరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల నియామకం అనేటువంటిది అటు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో, ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా గణనీయంగా పెరుగుతూ వస్తున్నదని గత 20 సంవత్సరాల కాలం నుంచి మనం చెప్తూనే ఉన్నాం. ఇది వాస్తవం. ఈనాడు చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా ఎక్కువ సంఖ్య ఎవరు అనేటువంటి ప్రశ్న వేస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులే, టెంపరరీ కార్మికులే ప్రధానంగా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఈ బొగ్గు సిగరెట్ కోల్ బెల్ట్లో ఉన్నాను. ఇక్కడ కూడా ఒకప్పుడు లేనటువంటి సంఖ్య కాంట్రాక్ట్ కార్మికులు ఉంది. 25,000 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ సిగరెట్ బొగ్గు బావులో కూడా పనిచేస్తున్నటువంటి అంటే కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా దేశవ్యాప్తంగా పెరిగినటువంటిది ఒకటి. గతంలో ఏంటంటే గత చట్టాల్లో ఒక చట్టం ఒకటి, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ అని. రెగ్యులేషన్ అండ్ అబాలిషన్. అబాలిషన్ అంటే ఏంటి? ఇది మొత్తమే తీసేయడం. ఒక రకంగా అబాలిషన్ అంటే రద్దు చేయడం. అబాలిషన్ అంటే రద్దు చేయడం. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థనే రద్దు చేయాలి అనేటువంటి ఒక చట్టం ఉంది. రెగ్యులేషన్ అంటే నియంత్రించడమే కాకుండా ఆ కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థనే రద్దు చేయాలనేటువంటి ఆ చట్టం ఉండేది. ఇప్పుడు ఏమైంది? దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ 4 కోడ్లలో ఒక కోడ్లో పెట్టింది. దాంట్లో కొన్ని సదుపాయాలు ఎక్కువైతున్నాయి, అవి ఎగిరిపోయి కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించి. అన్నిటికంటే ముఖ్యమైనది దీనిలో గతంలో ఉన్న చట్టం ప్రకారంగా ఒక 20 మంది ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తే కాంగ్రెస్ ఇక్కడ అందరూ ప్రయాణం చేసి వచ్చినది కొంత అలసట ఉంటే కొంచెం దొరుకుకోండి. నాస్తా కూడా చేసిన నేను 10 నిమిషాలు అట్లా బాబు ఉంటే గత కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారంగా ఒకవేళ ఒక కంపెనీలో లేదా ఒక యూనిట్లో 20 మంది కార్మికులు పనిచేస్తే అది చట్టంగా వాళ్ళకు వర్తింపజేసింది. 20 మంది ఉన్నటువంటి ఒక కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తే వాళ్ళకి చట్టాలు వర్తింపజేసింది. ఇప్పుడు ఏమైంది? ఈ సంఖ్యను పెంచేసింది. 20 మంది కాదు, 50 మంది అన్నారు. ఇప్పుడు ఒక కంపెనీలో 50 మంది కంటే తక్కువ ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి చట్టాలు వర్తించడం. చట్టాల్లో ఉన్నటువంటి హక్కులు ఏదైనా అది వర్తించడం, సదుపాయాలు ఏదైనా వర్తించడం. దీని అర్థం ఏంటి? ఒక పెద్ద సంఖ్యలో ఈ కోట్ల ద్వారా చేసినటువంటి మార్పు ఏదైతుందో కార్మికుల్ని, ప్రత్యేకించి కాంట్రాక్ట్ కార్మికుల్ని చట్టాల పరిధిలో నుంచి బయటపడేసింది. వాళ్ళకి ఏ చట్టాలు పనికిరావు, వాళ్ళకి వర్తింప చేయలేము మనం. ఇది నష్టమా లాభమా? మోడీ గారి మీద లాభం అంటారు, ఇది నష్టం కదా. ఏ హక్కులు వాళ్ళకు వర్తించవు, ఏ చట్టాలు వాళ్ళకు వర్తించమనేటువంటిది ఏదైతే చెబుతున్నారో ఈ కోడ్ల ద్వారా ఇది కార్మికులకు నష్టమే, కాంట్రాక్ట్ కార్మికులకు నష్టమే కదా. ఈ రకమైనటువంటి మార్పు ఈ లేబర్ కోడ్ల ద్వారా తీసుకురావడం అనేటువంటి
అంతేకాకుండా ఒక ఐఆర్ కోడ్ అని ఉంటుంది, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, స్టాండింగ్ ఆర్డర్స్ అని ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక కోడ్ చేసి దీని ప్రకారం ఏంటి, ఇప్పుడు గతంలో ఉన్నదాకా ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా ఒక కంపెనీలో ఒక 100 మంది కార్మికులు పని చేస్తే యాజమాన్యానికి తిక్కలేచి ఈ కార్మికుల్ని బయటికి ఏం చేయాలి, రిట్రెంచ్ చేయాలి కొంతమంది కార్మికులు అని అనుకుంటే ఆ యజమానికి ఏం అవసరం ఉండే, ఆ యజమానికి ప్రభుత్వం నుంచి ఇజాజత్ తీసుకోవాలి. అయ్యా నా కంపెనీలో వీళ్ళని నేను తీసేయదలుచుకున్న పని నుంచి ఊడదీకేయదలుచుకున్న అనేది చేయాలనుకుంటే వాడు ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు ఈ కోడ్ల ద్వారా ఏం చేసింది ప్రభుత్వము, ఆ 100 సంఖ్యని పెంచి 300 చేసింది. ఈ కోడ్ల ద్వారా సంఖ్య ఏదైతే 100 ఉండేనో దాన్ని 300 చేసింది. అంటే దీని అర్థం ఏంటి, 300 మంది కార్మికుల కంటే తక్కువ పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఏమైనా ఉంటే అక్కడ యజమానికి వాళ్ళని పనిలోంచి తీసేసే సర్వ హక్కు ఉన్నది. 300 మందికి తక్కువ పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఎక్కడున్నా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు యజమానులకి. ఇప్పుడు వాడు ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడు తీసేయవచ్చు. అంతేకాదు అటువంటి కంపెనీని వాడికి తిక్కలేస్తే ఇష్టం వచ్చినప్పుడు బంద్ కూడా చేసుకోవచ్చు. కార్మికులు తీసేయొచ్చాడు, ప్రభుత్వం ఇజాజత్ లేకుండా వాడు బంద్ కూడా చేయవచ్చు. బంద్ చేయడం అంటే ఏంటి, మామూలుగా 300 మంది లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులు అటువంటి కంపెనీని వాడు బంద్ చేస్తా అంటే దాని అర్థం ఏంటి, కార్మికుల బతుకులేం కావాలి, వాడు వీళ్ళ పాలు కాదా, వాడు ఉద్యోగాలు ఉగదికిన తర్వాత వాడు ఎట్ట బతకాలనేటువంటి ప్రశ్న వాళ్ళ ముందు రాదా. ఇప్పుడు ఈ కొత్త కోడ్ల ద్వారా ప్రభుత్వం చేసింది ఏంటంటే యజమానులకు అనుకూలంగా 100 సంఖ్య ఉంటే దాన్ని 300 పెంచింది. అంటే ఒక రకమైనటువంటి స్వేచ్ఛ యజమానులకు ఇచ్చేసింది. కంపెనీని మూసేసుకోవచ్చు, కంపెనీని డే ఆఫ్ చేయవచ్చు, కార్మికుడిని తొలగించవచ్చు అనేటువంటి స్వేచ్ఛ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది కార్మికుల ప్రయోజనం, ఇది ఉపయోగపడుతుందా కార్మికులు, వాడేమో కార్మికులకు ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా ఉపయోగపడుతుందండి కార్మికులు. ఇంకోటి, కార్మికులు తమ హక్కులు సాధించుకోవాలంటే అనేక సందర్భాల్లో సమ్మెలు చేస్తారు, వివిధ రూపాల్లో నిరసనలు తెలిసేది, ప్రజాస్వామిక పద్ధతులు ఆందోళన చేస్తారు. ఇప్పుడు ఈ కొత్త కోడ్ల ద్వారా జరిగింది ఏంటంటే ఇక కార్మికులకు ఒక కంపెనీలో తమ డిమాండ్ల సాధన కొరకు సమ్మె చేయాలంటే అది కష్టతరం చేయడం జరిగింది. అనేక షరతులు పెట్టింది. ఇప్పుడు సమ్మె చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయాలంటే వాళ్ళు అనేకమైనటువంటి షరతులు పెట్టింది. సమ్మె చేయడానికి వీలు లేకుండా చేసినటువంటి పరిస్థితి కొత్త కోడ్ల ద్వారా. సాధారణ నిరసన రూపాలు తెలపడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కొత్త చట్టాలు కలిగిస్తాయి. మనం ప్రభుత్వ సంస్థల్లో చూస్తుంటాం, ఇవి టీచర్లు కూడా అప్పుడప్పుడు తాము ఆందోళన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు మాస్ క్యాజువల్ లీవ్ అంటారు. మేమందరం ఒక 100 టీచర్లు ఉన్నారనుకోండి, ఒక 100 మంది, మేమంతా మా డిమాండ్ సాధించుకోవడానికి ఒకరోజు అందరం లీవ్ పెడతాం, మాస్ క్యాజువల్ లీవ్ అంటారు. అది దేశంలో ఒక రకమైనటువంటి సాధారణ పోరాట రూపంగా తయారైంది. ఇప్పుడు ఈ కోడ్ల ద్వారా ఏం చేస్తున్నది ప్రభుత్వము, అటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేపట్టినా, కార్మికులు చేపట్టినా అది సమ్మెలో అంతర్భాగం అవుతుంది. దాన్ని కూడా సమ్మెగా పరిగణిస్తాం. సమ్మెగా పరిగణించి అది చట్ట వ్యతిరేకమైంది కాబట్టి పాల్గొన్న వాళ్ళపైన మేము చర్య తీసుకుంటాం, మేము శిక్షిస్తాం. అంతేకాదు మీరు ఒకవేళ సమ్మె చేస్తుంటే నేను మీ సమ్మెకు సంఘీభావం తెలపడానికి మీకు కొంత నిధి ఇచ్చినా కూడా, లేదా మీకు ఓపెన్గా సపోర్ట్ చేసినా కూడా నా పైన కూడా చర్య తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఈ రూపంలో ఉంది. ఇది కార్మికులకు ఉపయోగపడుతుంది. సమ్మె చేసేటువంటి హక్కు మనకు, దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నమే ఈనాడు కోడ్ చేస్తుంది. వివిధ రూపాల్లో మన డిమాండ్ల సాధన కొరకు మనం పోరాటాలు చేస్తున్నాం. దాన్ని నిరోధించడానికి ఈ రకమైనటువంటి కోడ్ ఈనాడు వచ్చింది. ఇది కార్మికులకు ఉపయోగపడేటువంటిగా, కోడ్ ఏమో ఉపయోగపడతాయి అంటున్నారు. ఉపయోగపడేటువంటి కాదు కదా, చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రిట్రెంచ్మెంట్ చేయవచ్చు, కంపెనీలను మూసేయవచ్చు, సాధారణ ప్రజాస్వామిక పోరాట రూపాలు అనుసరించలేనటువంటి పరిస్థితిని ఈ కోడ్లు కల్పిస్తున్నారు. అందుకోసం కాదు సారాంశంలో ఏంటంటే ఈ అన్ని కోడ్లు, ఇంకా అనేక వివరాలు నేను ఈ అన్ని కోడ్లు కూడా 4 కోడ్లు ఏవైతే సారాంశంలో ఈ కార్మికులకు ఒక రకంగా చెప్పుకోవాలంటే కార్మిక వర్గం యొక్క హక్కుల పైన ఒక దాడిగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం. గతంలో ఉన్న చట్టాలు దాని అర్థం ఏంటంటే మొన్నటిదాకా ఉన్నటువంటి కార్మిక చట్టాలు బేష్ చాలా బాగున్నాయి అని అంటున్నాం. దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఏం పెడుతున్నాయంటే కార్మిక చట్టాలను అమలు చేయమంటున్నారు. కార్మిక చట్టాలు అన్నీ బాగున్నాయి అంటలే మనం,
కార్మిక చట్టాలలో పోరాడి సాధించినటువంటి కొన్ని హక్కులే వేస్తున్నారో వాటి అమలు మనం డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కనీస వేతనం ఉందనుకోండి, కనీస వేతన చట్టం అమలైందా, అమలు అవుతున్నదా ఇక్కడ? దాని కోరు కూడా సంఘాలు పెట్టుకొని మనం కొట్లాడాలి కదా. బీడీ కార్మికుల కనీస వేతనం ఎప్పుడైనా మనం కొట్లాడకుండా అమలైందా? కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం ఎప్పుడైనా మనం సంఘటితం కాకుండా కొట్లాడకుండా అమలైందా ఎక్కడైనా? పాత చట్టాలు కదా. ఆ చట్టాల అమలుకు కూడా కార్మికులు విధిగా పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అందుకోసమే ఒక విచిత్రమైనటువంటి డిమాండ్ కూడా ట్రేడ్ యూనియన్ సంఘాలు పెడుతూ వచ్చినాయి. చట్టాలు అమలు కావాలి, చట్టాలు అమలు కావాలి, కార్మిక చట్టాలు అమలు కావాలని డిమాండ్ కూడా పెడుతూ వచ్చింది. అది వాస్తవానికి మన దృష్టిలో డిమాండ్ కూడా కాదు. ఎందుకంటే చట్టం ఉంది, ఆ చట్టం అమలు చేయాలి. కొత్తగా ఏదైనా పెడితే చట్టం పరిధి దాటి ఏదైనా పెడితే అది డిమాండ్ ఉంది. కానీ అయినా ఒక పరిస్థితి దేశంలో ఎట్లుందంటే ఆ చట్టాలు కూడా అమలుకు నోచుకోలేదు కాబట్టి కార్మికులు పోరాడి ఆ హక్కుల్ని సాధించుకునేటువంటి ప్రయత్నం కూడా అది కూడా ఇప్పుడు ఈ కోర్టులు ఏవైతే కొత్తగా వచ్చినాయి అది కూడా హరింపజేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే కాదు మనము సార్వత్రిక సమ్మె ఏదైతుందో దానికి నిర్దేశించుకున్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఈ లేబర్ కోడ్ కార్మిక వ్యతిరేకమైనటువంటిది. ఈ కార్మిక వర్గానికి ఉపయోగపడవు, పైపెచ్చు వాళ్ళు సాధించుకున్నటువంటి హక్కులపైన దానిగా ఈ కోర్టుని పరిగణిస్తున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. అందుకోసం దీన్ని రద్దు కొరకు కొట్లాడాలి అనేటువంటి మాట సరే. పోతే కాంగ్రెస్ ఇది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇదే కాకుండా ఈనాడు మనం ఇస్తున్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి డిమాండ్, ఈ సమ్మె నిర్దేశించుకున్నటువంటి ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రైవేట్. సరే, నేను ఇక్కడ వివరంగా చెప్పదలుచుకోండి. ఇక్కడ కూడా ఇప్పటికే చాలా మనకు ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన విషయాలు ఇదే ఉండవచ్చు. ఈనాడు దేశంలో మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇక దేశంలో ఏది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే దానికి వీల్లేదు అన్నట్టు వాళ్ళు అమలు చేస్తున్నారు. మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ ఆమెనే ప్రకటించేసి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమని మేము ప్రైవేటైజ్ చేస్తాం. డిఫెన్స్ ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేస్తాము, రైల్వే ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేస్తాము, అన్ని రకాల రోడ్లు, బిల్డింగ్లు అన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తాం. ఏమంటారు, ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటైజ్ చేస్తాం. ఇప్పటికే అదానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఎయిర్పోర్ట్లన్నీ అదాని చేతుల్లో పోయినాయి. జీవీకే చేతుల్లో కొన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రైట్. జిఎంఆర్ చేతుల్లో కొన్ని ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రకంగా అన్ని ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రంగాలు ఏవైతున్నావో ఈ అనేక రంగాన్ని ప్రైవేటైజ్ చేసేటువంటి విధాన ప్రకటన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. చాలా ముమ్మరంగా అమలు చేస్తున్నటువంటి పద్ధతి. ఇది కేవలం ప్రభుత్వ రంగ పరిశ్రమలకే పరిమితమైనటువంటి కాదు. దేశంలో 244 చిల్లర అనుకుంటా అన్ని కంపెనీలు కూడా నేను ప్రైవేటైజ్ చేస్తానని, ఇక లాభాలతో నిమిత్తం లేదు, నష్టాలతో నిమిత్తం లేకుండా అన్ని కంపెనీని మేము ప్రభుత్వ ఆధీనం నుంచి తీసేసి ప్రైవేట్ పనులు చేస్తాము అనే పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకోవడం. పరిశ్రమలే కాదు, విచిత్రం ఏంటంటే అక్కడితోనే ఆగలేదు. ట్యాక్సులు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ట్యాక్సులు అప్పచెప్పుతున్నటువంటి కొన్ని పరిశ్రమలు ఒకవైపు అయితే బీపీసీఎల్ లాంటి కంపెనీ కావచ్చు, ఇతర అనేక ఆయిల్ కంపెనీలు ఏవైతున్నాయో మన గ్యాస్ సప్లై చేస్తారు, మనం వండుకుంటాం కదా ఆయిల్, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ, అటువంటి హెచ్పిసిఎల్ కానీ ఇటువంటివన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటివే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో కడతారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ సంస్థలు. అటువంటి కంపెనీని కూడా ఈనాడు మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు దారాదర్శనం చేసే ప్రయత్నం చేస్తుంది. పరిశ్రమలే కాదు, ఇక బ్యాంకులు కూడా పరిశ్రమలకే పరిమితం కాలేదు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులు ఏవైతున్నాయో ఆ బ్యాంకుని కూడా ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేట్ కూడా తప్పచెప్పాలనేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఒక 2 బ్యాంకుల్ని మేము ఐడెంటిఫై చేసినాం. ఈ 2 బ్యాంకుల్ని మేము ప్రైవేట్ కూడా తప్పచెప్తామనేటువంటి పద్ధతిలో ఒక ప్రకటన కూడా ప్రభుత్వం చేసింది. అంటే పరిశ్రమలు, బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, ఎయిర్ లైన్లు, దాదాపు వాటర్ సప్లైల దగ్గర నుంచి తీసుకొని అన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడం. అంటే దేశంలో ఉన్నటువంటి సహజ సంపద దగ్గర నుంచి మొదలుకుంటే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నము ప్రభుత్వం చేస్తున్నది అనేది చాలా స్పష్టంగా మనం కనిపిస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నది ఇట్లా? అది లేబర్ బోర్డు కావచ్చు, ఈ రకంగా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో కాంగ్రెస్
बैठो भाई लेट आया है, बैठो। అదే కామెంట్స్ ఒక పక్క ఈ లేబర్ చట్టాల్లో సంస్కరణ తీసుకురావడము ఈ రకమైనటువంటి మార్పులు చేయడానికి కారణం ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే అంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే ఇదేదో కటీమని మోడీ బూరలో పుట్టినటువంటి భావం కాదు. చాలా కాలం పాటు లేబర్ చట్టాన్ని మార్పు చేయాలనే అజెండా భారత ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, గతంలో వాజ్పేయి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ అజెండా ఉన్నది. అయితే ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కొంతకాలం పాటు యూపీఏ ప్రభుత్వం ఆగింది. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ముమ్మరం చేయడం జరిగింది. సరే ఎందుకు చేయడం జరిగింది అంటే ఒక డిమాండ్ బయట దేశాల్లో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ చేస్తూ వచ్చినాయి. ఏమని, అయ్యా మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవాలన్నా, మేము బిజినెస్ చేసుకోవాలన్నా, మా దందా నడపాలన్నా కూడా ఇక్కడ చట్టాలు అడ్డంకిగా మాకున్నాయి. ఈ లేబర్ చట్టాలు ఏవైతున్నావో, లేబర్ కానూన్లు ఏవైతున్నావో ఇవి అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి దాంట్లో మార్పు తీసుకురావాలని టాటాలు, అంబానీలు, అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ద్రవ్య సంస్థలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. లేబర్ చట్టాలు మాకు అడ్డంకిగా ఉన్నాయి, వీటిలో మార్పు తీసుకురావాలి అనే పద్ధతి. అందుకోసం మోడీ ప్రభుత్వము 2014 నుంచి ఏ నినాదం ఇస్తూ వస్తున్నది, ఇంగ్లీష్లో అది వాడుతున్నది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నది. ఇంగ్లీష్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, వ్యాపారం చేసుకోవడానికి చాలా సులభంగా ఉండాలి నాకు, అంటే ఏ అడ్డంకులు లేకుండా మాకు ఈ దేశంలో ఉండాలి. నేను మా పెట్టుబడి ఇక్కడ పెట్టాలంటే, నేను ఫలానా కార్ఖానా పెట్టాలంటే మాకు ఏ రకమైనటువంటి హద్దు అదుపు ఉండదు, ఏ రకమైన చట్టపరమైనటువంటి అడ్డంకులు ఉండదు. ఇగో మీ లేబర్ చట్టాల్లో ఫలానా అడ్డంకి ఉన్నాయి, అందుకోసం దీంట్లో మార్పు తీసుకురావాలనే డిమాండ్ కార్పొరేట్ సంస్థలు, విదేశీ సామ్రాజ్యవాద శక్తులు ఏవైతే అవి చేస్తూ వస్తున్నాయి, చాలా కాలం పాటు చేస్తూ వస్తున్నాయి. సరిగ్గా ఈ లేబర్ కోడ్ల ద్వారా, ఈ సోకాల్డ్ సంస్కరణల ద్వారా ఈనాడు ఆ డిమాండ్ని, పెద్ద పెట్టుబడిదారులు పెడుతున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం అంగీకరించింది. దాని భాగంగానే నూతన ఆర్థిక విధానాలు ఏవైతే 1991లో వచ్చినాయో దాంట్లో భాగంగానే ఇగో ఈ రకమైనటువంటి ప్రైవేటీకరణ ప్రక్రియ కూడా మన దేశంలో చూస్తూ వస్తున్నాం. ఒక రకంగా దేశ చరిత్రలో ప్రైవేటైజేషన్ గురించి మనం మాట్లాడాలంటే ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు ప్రైవేటీకరించబడ్డాయి అనే ప్రశ్న వేసుకుంటే ఎన్డీఏ కాలంలో వాజ్పేయి ప్రభుత్వం ఏదైతే ఉండేదో ఈ వాజ్పేయి ప్రభుత్వ కాలంలోనే అత్యధిక ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలతో నడుపుతున్న కంపెనీలు కూడా ప్రైవేటైజ్ చేసినటువంటి ఒకటి చూస్తున్నాం. ఈనాడు 2014 తర్వాత మోడీ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియని మరింత తీవ్రతరం చేయడానికి ఇక ఏ అదుపు లేకుండా ముందుకు పోతున్నటువంటి చూస్తున్నాం. అందుకోసం ప్రకటించేసింది ఏది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ఎందుకంటే ఒకటే వాళ్ళు చెప్తున్నటువంటి, ప్రపంచ బ్యాంక్ అదే చెప్తున్నది, పెద్ద కార్పొరేట్ శక్తులు కూడా అవే చెప్తున్నది. ఏంటి అంగ్రేజీలో వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్. ప్రభుత్వము బిజినెస్లో ఉండేటువంటి బిజినెస్ ప్రభుత్వాన్ని కాదు. అంటే ఆర్థిక వ్యవహారాలు ప్రభుత్వం జోక్యం చేసుకోదు. మరి ఏం చేయాలి అంటే మార్కెట్ శక్తులకు ఇచ్చిపెట్టాలి, పెద్ద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిపెట్టాలి, పెద్ద పెట్టుబడిదారులకు ఇచ్చిపెట్టాలి అనేటువంటి ఒక కేంద్ర నినాదం వాళ్ళు తీసుకొస్తున్నారు. సరిగ్గా దానికి అనుకూలంగానే ఈనాడు ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ అనేటువంటిది కూడా మనం దేశంలో చూస్తున్నాం. ఇది కేవలం ఏ కంపెనీలు అయితే ప్రైవేటైజ్ అయితావో, ఉదాహరణకు రేపు సింగరేణి కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పబడ్డారు అనుకోండి, 4 బ్లాకులు ఆల్రెడీ సింగరేణి కంపెనీ నుంచి 4 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకించుండు, అక్కడితో ఆగిపోయింది. అయినా 4 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే నిర్ణయం మాత్రం ఉన్నది, అది అమలు రోజుకుంటుంటారు. రైట్, ఉదాహరణకు సింగరేణి కంపెనీ రేపు ప్రైవేటైజ్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టం. ఎక్కడెక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజ్ అయినాయో దాని పర్యవసానంగా కార్మికుల మనసు ఏ రూపంలో, ఏ రకమైనటువంటి ప్రభావం ఆ ప్రైవేటీకరణ చేసింది అనేది మనకు తెలుసు. రెగ్యులర్ కార్మికులు వెళ్ళిపోతారుగా, ఆ రెగ్యులర్ కార్మికుడు రేపే వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయాలని ఆయన అంటారు. వాళ్ళ జీవితాలు ఇంకా కుదించకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి సెక్షన్లు, దళితులు, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతున్నారో ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు ఉండేవి కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి సమస్యనే ఉండదుగా. ప్రైవేటైజ్ అయితే, ప్రైవేటీకరణ జరిగితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయంటే ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన
అవసరం ఉన్నది. అందుకోసం ఆ నినాదం ఇస్తున్నాం. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని కూడా మనం ఒక డిమాండ్గా ముందు పెట్టి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియని అదే వెనక్కి తీసుకోవాలి అనేటువంటి పద్ధతిలో మనం చెప్పడం జరుగుతుంది. అందుకోసే కాదు ఈ రానున్నటువంటి 2 రోజుల సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెని ఎందుకంటే ఈ సమ్మె వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి కార్మికుల బతుకులకు సంబంధించిన విషయం ఎవరో ఇచ్చిందనేటువంటిది కాదు. ఈ లేబర్ కోడ్లు రద్దు కావాలనే డిమాండ్ ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే రేపు ఉనికిలోకి వస్తే మన బతుకుని మరింత నికృష్టంగా చేస్తుంది, మన బతుకుని బాగుపడుతుంది, మన బతుకుని ఇంకా చెడగొడుతుంది, పాడు చేస్తుంది. మన వేతనాలు తగ్గితే రేపు వేతనాలు తగ్గితే ఏమైతుందండి? కార్మికుల వేతనాలు తగ్గిపోయింది. తగ్గితే ఏమైతుంది? నిన్నటిదాకా మనం ఎంతైతే కొంటున్నామో మార్కెట్లో అది కొనలేము కదా. మన పిల్లలకు చదువు చెప్పించగలుగుతామా తక్కువ వేతనాలతో? అట్లా రేపు వేతనాలు తగ్గితే మన బతుకులు పాడైతే అని తెలిసి మనం ఊరుకుంటామా? తగ్గడానికి వీల్లేదనైనా ఇది మన బతికే కాదు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా దీనిపైన ఆధారపడుతుంది. మన వేతనాలు తగ్గినాయి, ఉదాహరణకు ప్రజల వేతనాలు, కార్మికుల వేతనాలు తగ్గినాయి. మార్కెట్లో మనం కొనగలుగుతామా? కొనలేం కదా. కొనకపోతే ఏమవుతుంది? పడిపోతే కదా. దాని మూలంగా ఆర్థిక వ్యవస్థలోనే ఒక రకమైనటువంటి సంక్షోభం ఏర్పడ్డది ఆల్రెడీ ఉన్నది, అది మరింత తీవ్రమవుతుంది కదా. అందుకోసం కాబట్టి ఇది మొత్తం సమాజంతో ముడిపడుతుంది. మన కార్మికుల బతుకుతోనే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఇతర ప్రజలతో కూడా ముడిపడుతున్నటువంటి సమస్య. కాబట్టి మనం ఈ సార్వత్రిక సమ్మె ఏదైతే ట్రేడ్ యూనియన్ సంఘాలు పిలిపించిందో దీన్ని విజయవంతం చేసుకోవడానికి మన ఐఎఫ్యూ జిల్లా కమిటీల సభ్యులు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి, నాయకత్వ సముదాయం ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 రోజుల సార్వత్రిక సమ్మె విజయవంతం చేసుకోవడానికి మనం కూడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా మీరందరూ కూడా 2 రోజుల సమ్మెని విజయవంతం చేస్తారని